ఖైదీలు కలకాలం మాగని కంటి నీరు. నీ వల్ల నీకు సుఖం లేదు, నీ పక్క వాళ్ళకి సంతోషం లేదు. నీ దరిద్రాన్నంతా నీ చుట్టుపక్కలున్న వాళ్ళకి అంటగడుతున్నావు. ఆడే ఆట నీకే న్యాయమా? తను కాపురం చేయలేదు, నిన్ను కాపురం చేయనివ్వలేదు, ఆ కావ్యాన్ని కాపురం చేయనివ్వలేదు, నా కూతుర్ని కాపురం చేయనివ్వలేదు. ఎవరికి ఏ సుఖాన్నివ్వని వెదవ జన్మ ఎందుకమ్మా? స్నేహ, ఏంటి ఇది చిన్నపిల్లలా? చిన్నపిల్లనే ఉంటే బాగుండేదక్క. ఏ బాధలు ఉండేవి కాదు, ఎవరితోనూ మాటలు పడాల్సి వచ్చేది కాదు. వాళ్ళ గురించి నీకు తెలీదా స్నేహ? ఎదుటి వాళ్ళని కుళ్ళబొడవడమే వాళ్ళ పని. అర్థం పర్థం లేని పిచ్చి ప్రేలాపనవి. ఇన్నాళ్ళు నేను అలాగే అనుకున్నానక్క, కానీ ఇప్పుడు అర్థం అవుతుంది వాళ్ళన్నవన్నీ నిజాలే. ఛీ, అవి నిజాలేంటి స్నేహ? నిందలవి. లేదక్క, నేను నిజంగానే దురదృష్టవంతురాలి. నా దరిద్రాన్ని మీకు పంచుతున్నాను. లేకపోతే నా జీవితం ఇలా అవ్వడం ఏంటి? నా కోసం నువ్వు రావడం ఏంటి? నీకోసం వచ్చిన బావ అలా ఇరుక్కుపోవడం ఏంటి? అంతా నా నష్ట జాతకం. లేదు స్నేహ, నువ్వు మా అదృష్ట దేవతవి. నిన్నన్న వాళ్లే దుర్మార్గులు. వాళ్ళు కాకులే. ఆ అరుపులకు అర్థం లేదు. కానీ అనర్థం అయితే జరుగుతుంది కదక్క. నా వల్ల అంత కష్టాలు పడుతున్నారు కదా. నీ వల్ల కష్టాలు కాదు, అసలు కష్టం రాందెవరికి? ఈ లోకంలో ఎవరు కష్టాలు పడకుండా ఉన్నారు? నేను కష్టపడట్లేదా? నిన్ని మాటలన్న వాళ్ళు కష్టపడట్లేదా? చావు పుట్టుకలు ఎలాగో కష్ట సుఖాలు అలాగే స్నేహ. కష్టాలొచ్చేది మన ధైర్యాన్ని పరీక్షించడానికి, మనం మరింత బలంగా ఎదగడానికి, మనమేంటో నిరూపించుకోవడానికి. కష్టాలొచ్చాయని కృంగిపోతే జీవితం మరింత కన్నీటి పాలవుతుంది స్నేహ. సమస్యలు బాధలు వస్తాయి, వాటిని ఎదుర్కోవడంలోనే మన సత్తా ఉంది. ఎన్ని కష్టాలను ఎదుర్కోవాలక్క, ఎన్ని ఆటుపోట్లు తట్టుకోవాలి. ఎన్ని వచ్చినా ఎదిరించాలి, సమస్యల్ని సవాల్ చేయాలి, పరిష్కారం వెతకాలి, గెలుపు కోసం పోరాడాలి. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ తమ తమ కష్టాలతో సమస్యలతో యుద్ధం చేస్తున్నవారే.